మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి, మన జన్మభూమి. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే రాజ్యం లేదని ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే నీలాకాశం నుదిటిన తిలకం నిండుగా దిద్దుకుంటుంది. రైతు పాదమే రామ పాదమని. 10 మంది వేసినాక ఇవి చనిపోయాయన్నమాట. మొత్తం చనిపోయిన తర్వాత ఈ అంత స్వల్పంగా అయిండే ఒక పూస ఒక్కొక్క దంటు ఉండే. ఒక్కొక్క దంటు ఉన్నాక మళ్ళీ ఐజాక్ పోయి మన వచ్చిపోతే చూసి అసలు ఇంకా ఎంత అని చెప్పి ఇచ్చిపెట్టమని చెప్పిండ్రి. వదిలేదని చెప్పిండ్రి. ఇంకా దీన్ని వదిలేసారు అని అన్నాక ఇంకా మళ్ళీ మన ఆయన ఐజాక్ పోయి మందులు తెచ్చారనమాట. ఆర్గానిక్ మందులు తెచ్చి అంటే సిల్కుర్సి లంగట్లే ఇంకా మందులు ఇచ్చారనమాట. ఆర్గానిక్ మందులు ఇస్తే మన ఆయన తీసుకొచ్చి చల్లిండు. చల్లిన తర్వాత మళ్ళీ ఇంకా మంచిగా లాగాలు వచ్చాడు. బాగా లాగాలు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసింది. మళ్ళీ 2 సార్లు స్ప్రే చేసినాం. 2 సార్లు స్ప్రే చేసినాం. ఇప్పుడు ఏమి ఇట్లా ఉంది మంచిగా. అట్ట కొంచెం లేట్ అయింది. ఇది కర్ర కొంచెం ఎన్ని గురించి పుట్టింది అనమాట. అంటే మొట్టమొదటి ఎవరు వేసినారు? వాళ్ళే ఫస్ట్ వేసినది. ఏది అవతల సేను? అది ఫస్ట్ ఇది. అది అప్పుడే రగత సెకండ్ వీళ్ళు వాళ్ళన్న వేసే వాళ్ళన్న వేసినాక లాస్ట్ మేము వేసింది. అంటే లాస్ట్ వేసినాం. లాస్ట్ అంటే 3 రోజులు డిఫరెంట్ అంతే. ఆధార్ వేసినారు, మేము శుక్రవారం నాడు వేసినాం. ఇంకా ఎన్ని రోజులు 6 రోజులు వెనక అది బాగా వచ్చిందే. గడ్డి మంది చల్లి దోశ ఎక్కువైంది అన్నమాట. ఎక్కువ చనిపోయా. ఏనంతా వచ్చిపోయింది. మొత్తం వచ్చిపోయినాక మళ్ళీ మీరు ఇచ్చినాక ఆర్గానిక్ మందులు అన్నాక ఇదల్లా కొంచెం బాగా వచ్చా. ఇంకా 3 నాటిన ఒకటి కొంచెం మామూలుగా ఉంది. చేనంతా ఇది బాగా వచ్చింది. అదల్లా ఇవాళ మీరే చూడండి. ఒక 10 చెప్తే ఇవాళ ఇండియా నీట్గా ఎటు ఉంది, ఏం లేదు. కర్రలు పిలికలు బాగా రావడం. అప్పుడు దీనికి 2-3 దాంట్లో ఉన్నాయన్నమాట. ఇక కర్రలు 2-3 దాంట్లో ఉన్నాయన్నమాట. 3 వెళ్ళింది అంతే.